నువ్వు ఇలా ఆలోచిస్తుంటే పోయినా అమ్మ రాదు. అలా అని మర్చిపోయి ఉండలేంగా? లేదండి, ఆవిడ చాలా అదృష్టవంతురాలు. ఆవిడ జీవితంలో ఏది సాధించాలనుకుందో అది సాధించుకోగలిగింది. అవసరమైతే దేశం కోసం తను పెట్టేపోవాలనుకుంది. అలాగే జరిగిందనుకుంది. ఆ ఆనందంతోనే కన్ను మూసింది. చూడు బాబు, అశుభం జరిగిన ఇంట్లో వెంటనే శుభకార్యం జరగాలంటారు. అందుకే నిన్ను అడిగి పెళ్లికి ముహూర్తం పెట్టించాలనుకుంటున్నాను. ఇప్పుడా? అవును, ఇప్పుడే. లేకపోతే నీ మనసు మరీ పాడవుతుంది. చూడండి, మురళి వాళ్ళ నాన్నగారితో మాట్లాడి మీ చెల్లెలి పెళ్లి కూడా అదే ముహూర్తంలో పెట్టుకోవచ్చు. ఆయన వచ్చారు. వచ్చారా? ఐస్ క్రీమ్ తెచ్చారా? నువ్వు ఆగమ్మా, ఐస్ క్రీమ్ పంపించాక తెస్తాడు. ఆగు. ఎవరా? అదేనా నీతో చెప్పా అమ్మాయి వాళ్ళ అన్నయ్య. ఆయన తినేసి ఉంటా. ఆగమ్మా, నువ్వు తెస్తాడు. చూడు రే, నేను ఆయనతో మాట్లాడతాను, ఆయన నాతో మాట్లాడుతుంటాడు. మధ్యలో నువ్వు మాట్లాడమంటే మధ్యలో నేను వచ్చేస్తాను. జాగ్రత్త. నాకు లేట్ అవుతుంది. నా ఐస్ క్రీమ్ దీన్ని పుట్టుకురా కాసేపు, నేను వెళ్తాను. పెళ్లి సంబంధం కోసం వచ్చారు. నమస్కారం అండి. చెప్పండి. మీకు తెలిసే ఉంటుంది. నాకేం తెలీదు. దేని గురించి? మీ మురళి మా చెల్లెలు. మురళి చెల్లెలు? మురళి చెల్లెలు కాదండి, మీ అబ్బాయి మురళి, నా చెల్లెలు జయంతి ఒకరినొకరు ప్రేమించుకున్నా పెళ్లి చేసుకుందాం. ఎవరు చెప్పారు? వాళ్లే చెప్పారు. ఎవరితో చెప్పారు? నాతోనే చెప్పారు. సరే, వాళ్ళు అనుకున్నప్పుడు, అది మీతో చెప్పినప్పుడు, వాళ్ళు ఇష్టపడినప్పుడు చేసేయండి. అదేమిటండి, పెద్దవారు మీతో చెప్పి నాతో చెబితే నేనేం చెబుతానండి? నా ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరగడానికి వీలు లేదు అంటాను. దానికి మీరేమంటారు? ప్రేమించుకున్న వాళ్ళని విడదీయడం తప్పండి అంటారు. దానికి నేనేమంటాను? ప్రేమించుకున్న పిల్ల కావాలో కన్న తండ్రి కావాలో తెలుసుకో అంటాను. దానికి వాళ్ళేమంటారు? నువ్వు వద్దు, నీ ఆస్తి వద్దు, మేమైపోతావు అంటారు. దానికి నేనేమంటా? మీరేమీ అనొద్దు. అసలు మీరు అంటారని కూడా నేను అనుకోలేదు. మీ అబ్బాయి మీరేమీ అనరని కూడా చెప్పాడు. చెబుతాడండి, చెబుతాడు. వాడికేం బరువు తెలుసా, బాధ్యత తెలుసా? వాడి పాటికి వాడు ప్రేమిస్తాడు. రేపో మాపో నా పాటికి నేను చేస్తాను. కానీ నాకు కూతురుంది, దాని సంగతి ఎవరు చూస్తారు? అది వీళ్ళలాగా గడప దాటలేదు, వీళ్ళలాగా ఎవరిని ప్రేమించలేదు. పోనీ ఓ గ్యాలం చేతపుచ్చుకుని తోటల్లోనూ పార్కుల్లోనూ నేను దాని మొగుడు కోసం వెతకలేను. అంచేత నేను నిర్ణయానికి వచ్చాను. మీ చెల్లాయిని మా వాడికిచ్చి చెయ్యాలంటే మా అమ్మాయిని మీరు చేసుకోండి. దానికి దీనికి ముడి పెడతారేమిటండి? దీన్ని ముడి అనరు, ఉండమార్పిడి అంటారు. నా పెళ్లి ఎప్పుడో నిర్ణయం అయిపోయింది. ఓహో, మీ పెళ్లి మీరు నిర్ణయం చేసేసుకున్నారన్నమాట. సరే, మంచిదే. చూడండి, నాకు ఇలాంటి కుండ మార్పిడికి ఎవరైతే దొరుకుతారో వాళ్ళ పిల్లనే మా అబ్బాయికి ఇచ్చి చేస్తాను. ఏమండి, మాట్లాడారా? ఈ పెళ్లి జరగదు విజయ. ఎందుకని? ఈ కొడుకుతో పాటు ఆ మనిషికి ఒక కూతురు కూడా ఉందట. ఈ కొడుక్కి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేయాలి అంటే ఆ కూతురుని నేను చేసుకోవాలట. అసలు దేనికి పెళ్లి? ఎవరు నృత్యించటానికి? చెప్పు విజయ, ఇంతకంటే మంచి సంబంధం నా చెల్లెలికి నేను తేలేనా? జయంతి మనసుకు నచ్చేవాడు దొరికే వరకు అసలు మనమే పెళ్లి చేసుకోవద్దు. ఏనా ఎలా ఉంది? ఎవరికి ఏమైంది? మనిషికి ఏం ప్రమాదం లేదు, పరిస్థితే ప్రమాదం. ఎవరికి విజయ? మీ చెల్లాయికండి. చెల్లాయిక ఏమైంది? ఏం లేదు, కళ్ళు తిరిగి పడిపోతేను నాన్నగారికి ఫోన్ చేసి పిలిపించాను. సార్, ఎలా ఉంది సార్? బాగానే ఉంది, తల్లి కాపోతే. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఏం తోచటం లేదు.
అతనికి మీ చెల్లినిచ్చి పెళ్లి చేసేయండి. విజయ, అంతకంటే ఇంక మీరేం చేయగలరు? అతనికి మా చెల్లెల్నిచ్చి పెళ్లి చేయాలంటే అతని చెల్లెల్ని నేను పెళ్లి చేసుకోవాలట. తప్పదు, మరి చేసుకోవాల్సింది. విజయ, ఈ సమస్యకు అంతకంటే వేరే పరిష్కారం లేదు. అంటే మన మాట ఏమిటి, నువ్వేమైపోతావు అంటారు, అంతేగా. మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్. For sometimes God proposes, man has to dispose. విజయ, నీకు అన్యాయం చేయలేను. మీ చెల్లాయికి అన్యాయం చేస్తారా? విజయ, చూడండి, ఆమెకు పెళ్ళంటూ జరిగితే అతనితోనే జరగాలి. అతనితోనే తప్ప మరెవరితోనూ జరగటానికి వీల్లేదు. మీరు ఆవిడ్ని చేసుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుంది. ఎందుకు జరగదు? ఇంత చేసిన వాడు పెళ్లి చేసుకోడా? ఎలా చేసుకోవడం నేను చూస్తాను. కాళ్ళు చేతులు కట్టైనా సరే ఈ పెళ్లి జరిపిస్తాను. పెళ్లి జరిపిస్తారు, కానీ దగ్గరుండి కాపురం చేయించలేరుగా. ఎందుకు చేయరు? మీ చెల్లి పెళ్లి జరగాలని మీరు ఎలా అనుకుంటున్నారు? తన చెల్లి పెళ్లి జరగాలని తను కూడా అలాగే అనుకుంటాడు. అలా అనుకోని వాడైతే తన ముందే ఇంత సంభాషణ జరిగినప్పుడు కాదని ధైర్యంగా బయటకు వచ్చేసేవాడుగా. అలా రాలేదు అంటే తండ్రి మాటను మన్నించాడనేగా. చూడండి, ప్రేమించుకున్న వాళ్ళంతా పెళ్లి చేసుకోవాలనే రూల్ ఎక్కడా లేదు. ఎక్కువ మంది చేసుకోలేరు కూడా. కన్నతల్లి పోయినా మీ వృత్తే కన్నతల్లి కంటే ఎక్కువ అనుకున్నారు. కన్నతల్లి విషయంలోనే లేని స్వార్థం మీ పెళ్లి విషయంలో రానివ్వకండి. మీరు స్వార్థపరుగా మిగిలిపోవాలనుకుంటే, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే అలా కాదు అనుకుంటే ఈ పెళ్లి జరిపించండి.